ప్రొఫెషనల్ యూనివర్సిటీకి మెయిన్ గేట్ అవుట్ సైడ్ ఉన్నాను. సో ఈరోజు సండే ఆఫ్టర్నూన్. నా బ్యాగ్ చూడొచ్చు. యాక్చువల్గా అయితే అవుట్ సైడ్ ఎలా ఉంటుంది పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ ఎల్బీలో చదవడానికి చాలామంది వస్తున్నారు తెలుగు స్టూడెంట్స్. సో వాళ్ళకి అవుట్ సైడ్ ఎలా ఉంటుంది, అవుట్ సైడ్ ఇక్కడ పంజాబ్ ఎలా ఉంటారు చూపిద్దాం అనుకున్నా. సో మీరు నా బ్యాక్ సైడ్ చూడండి, నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న అవన్నీ రెస్టారెంట్స్. తెలుగు హోటల్ కూడా ఉన్నాయి. And I'll tell you all about it when I see you again. We've come a long way from where we began. So ఇవన్నీ స్టాల్స్, రెస్టారెంట్స్ అవుట్ సైడ్. సో అది కనిపిస్తుంది కదా, అది ఎల్పియూ. యాక్చువల్గా అక్కడ ఉంది. ఇప్పుడు ఎల్పియూ బయట మనం వచ్చేసి రోడ్డు, హైవే, good things we've been through, that I'll be standing right here talking to you about another path. I know we love to hit the road and laugh, but something told me that it wouldn't last. Had to switch up, look at things different, see the bigger picture. Those were the days, hard work forever pays. Now I see you in a better place. ఇప్పుడు ఒక 10 వెహికల్స్ వెళ్ళినట్టున్నాయి. ఇది లాస్ట్ వెహికల్ యాక్చువల్గా. ఓకే, సో చూస్తున్నారు కదా, మనం అవుట్ సైడ్ ఉన్నాం. ఎల్పీకి అవుట్ సైడ్ బయటకి స్టూడెంట్స్ సండే టైంలో వస్తుంటారు, బయట పర్మిషన్ ఉంటుంది. సో బయట ఇప్పుడు బిజినెస్ జరుగుతుంటుంది, బయట స్టాల్స్, రెస్టారెంట్స్ ఉంటాయి. స్టూడెంట్స్కి పర్మిషన్ ఉంటుంది యూనివర్సిటీ నుంచి బయటకు రావడానికి. సో మార్నింగ్ డే టైంలో బయటకు రావచ్చు. సో ఇక్కడ చూసారు కదా, స్విగ్గీ కానీ సంథింగ్ రోడ్ సైడ్ పెట్టి అమ్ముతూ ఉంటారు. రోడ్ సైడ్ రీఛార్జెస్ కానీ, రోడ్ సైడ్ మనం ఏమైనా ఫుడ్ తినాలనుకుంటే బయటకు రావచ్చు. నాన్ వెజ్ లాంటిది లాన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. స్టాల్స్ ఉంటాయి లాన్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇది ఇక్కడ స్పెషల్ చికెన్ బిర్యానీ ఉందని. ఇక్కడ పార్క్ కూడా అమ్ముతారు. సో ఇక్కడ కార్ చూసారు కదా, ఈ కార్లో ఉన్న వాళ్ళు యాక్చువల్గా ఎప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళరు. వాళ్ళు ఇప్పుడు రోడ్ సైడ్న కార్ పార్క్ చేసి తింటూ ఉంటారు. సో మనం యాక్చువల్గా రెస్టారెంట్స్కి వెళ్తుంటాం, కానీ ఇక్కడ కార్ నుంచి వచ్చిన వాళ్ళంతా రోడ్ సైడ్ తింటుంటారు. సో ఈయన చూసారు కదా, ఎల్పీలో చదువుకోవడానికి వచ్చే వాళ్ళకి అవుట్ సైడ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, రూల్స్ ఎట్లా ఉంటాయి చూడొచ్చు. నేను ఈ ఛానల్లో ఆల్రెడీ ఎన్నో వీడియోస్ చేశాను. ఈవినింగ్ టైంలో వస్తే స్మోకర్స్ కనపడతారు ఎక్కువ. ఈవినింగ్ టైంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈవినింగ్ టైంలో స్మోకర్స్ కానీ వీళ్ళు తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. నార్త్లో అది పంజాబ్లో ఇక్కడ తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. भीख मारते लोग ज़्यादा, नॉर्थ लोग हम स्टूडेंट के साथ भीख मारते थे. అంటే తెలుగులో చెప్పాలంటే బెగ్గింగ్ ఎక్కువ చేస్తుంటారు. ఇక్కడ మెయిన్ గేట్ బయట వచ్చామంటే వాళ్ళు చూసారు కదా, వాళ్ళెప్పుడు ఇక్కడ ఉంటారు, స్టూడెంట్స్ దగ్గర బెగ్గింగ్ చేస్తుంటారు. చూసారు కదా, పేరెంట్స్ మదర్స్ ఏమొచ్చి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉంటారు, వాళ్ళ పిల్లల్ని పంపుతూ ఉంటారు. సో యాక్చువల్లీ హైవేకి పక్కన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ చూడొచ్చు అక్కడ. సో మనం లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ దగ్గరికి వస్తాం. సో ఇక్కడ హైవే యాక్చువల్గా బస్సెస్ అవి ఆవో, కానీ యూనివర్సిటీ వల్ల బస్సెస్ ఆగుతున్నాయి ఇక్కడ. సో స్టూడెంట్స్ కోసం అనేసి ఇక్కడ స్టాప్ వచ్చింది, బస్ స్టాప్. సో
సో లెట్స్ గో ఇన్సైడ్. లోనికి వెళ్ళిపోదాం, బయట అంతా కవర్ చేస్తాం. సో ఆల్రెడీ టైం కూడా 3 అవుతుంది. సో మనం డే టైం అయిపోయింది, మనం యూనివర్సిటీ లోనికి వెళ్ళిపోవాలి. సో చూసింటుంది అనుకుని యూనివర్సిటీ. సో మనకు ఐడి కార్డు ఉంటుంది, ఐడి కార్డుతో ఓపెన్ చేయాలి స్టార్టింగ్ సెక్యూరిటీ పర్పస్. సో ఎవరు కావాలంటే వాళ్ళు లోన్కి వెళ్ళడం కాదు, కుదరదు. చూడండి ఎలా వస్తారో. బ్రో వస్తుంది కదా, బ్రో చూడండి వచ్చింది, బ్రో వచ్చింది. ఎల్పీలో వాటర్ పోల్స్ ఉంటాయి, వాటర్ పోల్స్ ఉంటుంది. యాక్చువల్గా హాస్టల్స్ నుంచి మెయిన్ గేట్ రావడానికి అరౌండ్ 20 to 30 minutes అయితే, బై వాక్ 20 to 30 minutes పడుతుంది. సో ఈ రిక్షాలు తీసుకుంటే ఒక 5 minutesలో రావచ్చు. సో స్టూడెంట్స్ అంతా బయటకు వెళ్తున్నారు, సండే కదా. సో బయట తినడానికి కానీ సౌండ్ ఫీడింగ్ కానీ పర్మిషన్ ఉంటుంది, వెళ్ళొచ్చు. యాక్చువల్గా టైం 3 అయింది, కాకపోయినా అయినా సరే బాగా ఎండగా ఉంది. చూడొచ్చు, నార్త్ కూడా కనిపిస్తుంది కదా. సో అయితే ఇంట్రాక్ట్ అయ్యేదా వద్దా అని ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా నేను ఇంట్రాక్ట్ అవుదామంటే కెమెరా హోల్డ్ చేసేవారు ఎవరు లేరు. సో నా గురించి చెప్పాలంటే నేను ఎల్పీయూ స్టూడెంట్, యాక్చువల్గా పాస్అవుట్ అయిపోయాను ప్రజెంట్. క్లైమేట్ చూసింది కదా, నేను అంతా బాగా రైనీ ఉంది, నేను అంతా రైన్ పడింది ఈరోజు ఈ టైంలో చూడండి ఎండ ఎంతగా కాస్తుందో. దిస్ ఈజ్ ది క్లైమేట్ ఆఫ్ పంజాబ్. సో ఇక్కడ క్లైమేట్ మనం ప్రిడిక్ట్ చేయలేము, సో ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది. ఎస్టర్డే అంతా నేను అంతా వర్షం పడింది, ఈరోజు అంతా సో బాగా సన్నీగా ఉంది, ఈరోజు అంతా ఎండ కాస్తుంది. సో వీళ్ళు తెలుగు స్టూడెంట్సే.